వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని గారెలేశారు, వాడు వారసుడని మా మీద కేకలేశారు. ఇప్పుడు చూడండి, నలుగురిలో ఎదవలం అయిపోయాం. ఇంత దారుణంగా ఇండియా ఓడిపోతుందని, పరువు పోగొట్టుకుంటుందని ఎప్పుడైనా ఊహించారా? 188 రన్స్ చేజింగ్లో టార్గెట్ని కనీసం దగ్గరికి కూడా రాలేక 111 రన్స్కే ఆల్అవుట్ అయి 76 రన్స్ తేడాతో ఓడిపోతుందని ఎప్పుడైనా కనీసం ఇమాజిన్ చేశారా? చోకర్స్ అనే పేరున్న సఫారీ టీం 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ఇంత ఘోరంగా మనపై రివెంజ్ తీర్చుకుంటుందని కలలో అయినా అనుకున్నారా? ఈరోజు ఆదివారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో అదే జరిగింది. ఈ మ్యాచ్లో మనకి మెయిన్ విలన్ డేవిడ్ మిల్లర్ అండ్ గంభీర్ సూర్య తీసుకున్న చెత్త డెసిషన్, ఈ రెండింటి వల్లే మనం ఈ మ్యాచ్లో ఓడిపోయాం. అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే అంతకంటే ముందు ఒక్కటి చెప్పాలి. నా ప్రతి వీడియోలో ఇదే చెబుతున్నా, స్లో డెలివరీస్ ఆడలేకపోతున్నారు మన టీమిండియా బ్యాటర్స్, స్లో డెలివరీస్ని కనీసం పిక్ చేయలేకపోతున్నారు అని ప్రతి వీడియోలో చెబుతూనే ఉన్నా. అలా నేను చెప్పిన ప్రతి వీడియో కింద నీకు అసలు బ్యాట్ పట్టుకోవడం వచ్చారా, నీకు అసలు క్రికెట్ అంటే తెలుసారా, క్రికెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా అనాలిసిస్లు చేస్తున్నారు అని ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు. ఇప్పుడు ఏం జరిగింది? సఫారీ బౌలర్లలో ఇండియన్ బ్యాటర్లని కనీసం ఒక్క షాట్ కూడా ఆడకుండా కంప్లీట్గా కట్టడి చేసింది లుంగి ఎంగిడి. ఎంగిడి తన 4 ఓవర్లలో 70% డెలివరీస్ని స్లో డెలివరీస్గానే వేశాడు. అసలు ఎంగిడి, మార్కో యాన్సన్ వేసిన స్లో బాల్స్ని షాట్ కొట్టడం దేవుడెరుగు, కనీసం అంచనా వేసి సింగిల్ కోసం డ్రైవ్ చేయడానికి కూడా ఇబ్బంది పడిపోయారు మన బ్యాటర్లు. అభిషేక్ ఎన్ని బాల్స్ మిస్ చేశాడో మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే వికెట్లేమీ తీయకపోయినా మొత్తం 4 ఓవర్లలో 15 రన్స్ మాత్రమే ఇచ్చిన ఎంగిడి మన బ్యాటర్లందరినీ ప్రెషర్లోకి నెట్టేశాడు. దానికి కారణం మన బ్యాటర్లు స్లో బాల్స్ ఆడలేరనే లూప్ హోల్ని పర్ఫెక్ట్గా అంచనా వేసి దానికి తగ్గట్టు బౌలింగ్ చేసి రిజల్ట్స్ సంపాదించాడు. మార్కో యాన్సన్ కూడా అంతే, 50% డెలివరీస్ స్లో డెలివరీసే వేశాడు. అభిషేక్ని నకుల్ బాల్తో అవుట్ చేశాడు, తిలక్ వర్మని స్లో అవుట్ సైడ్ డెలివరీతో అవుట్ చేశాడు. ఒక సూర్యకుమార్ మాత్రమే కార్బన్ బ్యాష్ బౌలింగ్లో పేస్ డెలివరీని అంచనా వేయలేక అవుట్ అయ్యాడు. అది అంత అద్భుతంగా సాగింది మన బ్యాటింగ్. మనలో ఉన్న మైనస్లు మనకి మనం కనిపెట్టలేక సీనియర్స్ చెబుతున్నా పట్టించుకోకపోతే ఇదిగో ఇలాంటి రిజల్ట్సే వస్తాయి. అయితే ఇంత పెద్ద ఓటమిలోనూ కొంచెం రిలీఫ్ ఏంటంటే బూమ్రా ఈ మధ్యకాలంలో పెద్దగా వికెట్లేమీ తీయకపోయినా ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 17 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హర్షదీప్ కూడా పర్లేదు, 2 వికెట్లు తీశాడు. కానీ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని చాలా ఈజీగా ఆడేశారు సఫారీ బ్యాటర్లు. 3 ఓవర్లలో ఒకే ఒక్క వికెట్ తీసి 47 రన్స్ ఇచ్చాడు వరుణ్. అలాగే మహానుభావుడు వాషింగ్టన్ సుందర్ అక్షర్ని తీసేసి సుందరాన్ని తీసుకోవాలనే గంభీర డెసిషన్ నిజంగా పరమ చెత్త డెసిషన్. అసలు సుందర్ టీంలోకి ఎందుకు వస్తాడో, ఏం ఆడతాడో, ఉన్నాడో లేడో కూడా తెలీదు. దానివల్లే సెకండ్ స్పిన్నర్ లేకుండా పోయాడు మన టీమిండియాలో. ఇవాళ సఫారీలను కట్టడి చేయడంలో ఫెయిల్ అయ్యాం. ఒకవేళ కుల్దీప్ కనుక ఉండుంటే ఖచ్చితంగా మిల్లర్ వికెట్ తీసేవాడు. కానీ ఆ ఆలోచన కూడా ఎవ్వరూ ఎందుకు చేయలేదో ఆశ్చర్యంగా ఉంది. ఈ మ్యాచ్ టీమిండియా ఓడిపోవడానికి సఫారీ బౌలర్లు ఎంత కారణమో అంతకంటే ముఖ్య కారణం డేవిడ్ మిల్లర్. ఫామ్లో ఉన్న ఎయిడెన్ మార్కర్ని 4 రన్స్కి, క్వింటన్ డీకాక్ని 6 రన్స్కి, రికెల్టన్ని 7 రన్స్కి అవుట్ చేసి మ్యాచ్ మనదే అనుకుని భుజాలు దడుకున్నాం. అలాంటి టైంలో బేబీ డెవాల్డ్ బ్రేవిస్తో కలిసి రెచ్చిపోయాడు డేవిడ్ మిల్లర్. టోర్నీలో ఇప్పటివరకు పెద్దగా స్కోరే చేయని మిల్లర్ ఇండియా కనిపించగానే పూనకం వచ్చినట్లు బౌండరీల మోత మోగించాడు. లాస్ట్ ఇయర్ 2024 సీజన్ ఫైనల్లో మనం గెలిచిన తర్వాత గ్రౌండ్లోనే కూర్చొని ఏడ్చాడు మిల్లర్. దానికి ఈ మ్యాచ్లో 100% రివెంజ్ తీర్చేసుకున్నాడు. మిల్లర్ ఎంత కసితో ఆడాడంటే ప్రతి షాట్లో ఆ కసి క్లియర్గా కనిపించింది. 35 బంతుల్లోనే 7 4లు 3 6లతో 63 రన్స్ చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కానీ రిస్ట్ స్పిన్నర్లపై మిల్లర్ అలా ఆడలేడు. ఒకవేళ కుల్దీప్ ఉండుంటే మిల్లర్ని ముందే అవుట్ చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉండేది. కానీ కుల్దీప్ని తీసుకోలేదు. అదే మనకి పెద్ద దెబ్బ కొట్టింది ఈ మ్యాచ్లో. ఇక మిల్లర్తో కలిసి డెవాల్డ్ బ్రేవిస్ 29 బంతుల్లో 45 రన్స్ చేసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. వీళ్ళిద్దరి తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ చివర్లో 24 బంతుల్లో 44 రన్స్ కొట్టి పిన్ చిట్టింగ్తో స్కోర్ని 187కు చేర్చాడు. 188 రన్స్ టార్గెట్ చేసింగ్ అనేది ఇంతవరకు ఎప్పుడూ టీమిండియా చేసిందే లేదు T20 వరల్డ్ కప్లో. అక్కడే మనం ఓడిపోతామనే డౌట్ కూడా మొదలైంది ఫ్యాన్స్ అందరికీ. ఇక ఇషాన్ కిషన్ ఎప్పుడైతే 4వ బాల్కే మార్కరం బౌలింగ్లో డకౌట్ అయ్యాడో ఓడిపోవడం పక్కా అనిపించింది. ఆ తర్వాత మిగిలిన బ్యాటర్లు కూడా పెద్దగా ఏం ట్రై చేయకుండానే వరుసగా స్లో డెలివరీలకి వికెట్లు సమర్పించుకుంటూ మ్యాచ్ని నెమ్మదిగా సఫారీల చేతుల్లో పెట్టారు. చివరిలో శివన్ దుబే కనీసం పరవైన నిలబెడతాడు అనుకుంటే 42 రన్స్ దగ్గర మార్కో యాన్సన్ వేసిన ఇంకో నకుల్ డెలివరీకి అవుట్ అయిపోయాడు. ఆఖరికి 18.5 ఓవర్లలో 111 రన్స్ మాత్రమే చేసి ఆల్అవుట్ అయిపోయింది టీమిండియా. అంటే 76 రన్స్ తేడాతో ఓడిపోయాం మనం. ఇది ఇండియాకి T20 వరల్డ్ కప్ చరిత్రలోనే పరుగుల పరంగా రెండో అతి పెద్ద ఓటమి. సఫారీ బౌలర్లలో యాన్సన్ 4 వికెట్లు, కేశవ్ మహారాజ్ 3 వికెట్లు, కార్బన్ బాష్ 2 వికెట్లు, మార్గన్ 1 వికెట్ తీసి ఇండియా ఓటమిని శాసించారు.
ఇక ఈ గెలుపుతో సఫారీ టీం సెమీస్కి ఓ అడుగు దగ్గరైతే టీమిండియా ఓ అడుగు దూరమైంది. పాయింట్ల పరంగా అండ్ రన్ రేట్ పరంగా కూడా మనం సెమీస్కి దూరం అయిపోతున్నాం. మరి నెక్స్ట్ విండీస్ జింబాబ్వేపై అయినా గెలిచి సెమీస్ చేరుతామో లేదో చూడాలి.